మా సారు సౌత్ నుంచి ఈ రోజు వచ్చాడు. ఇంకా నా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. రాగానే నాతోని వాళ్ళ అరబ్బీ అవుట్ఫిట్ అయితే వేయించాడు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఉంది. దానికోసమని నాకు డబ్బులు ఇచ్చి అవుట్ఫిట్ తీసుకోమని చెప్పాడు. చాలా మంచోడు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 20 days సౌదీ అరేబియా వెళ్ళి వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఇంకా మా సార్ లేడని ఎన్ని రోజులు మా మేడం ఇంట్లో పనికైతే వాడేసింది. ఇంకా ఈ రోజు నుండి అయితే ఎంచక్క డ్రైవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మా సార్ వాళ్ళ చెల్లె ఫ్యామిలీని తీసుకొచ్చి నేనైతే ఫంక్షన్ లో విడిచిపెట్టాను. ఇంకా మా మేడం ఫ్యామిలీని వాళ్ళ చిన్న బిడ్డ తీసుకొస్తా అని చెప్పింది. చాలా రఫ్ అండ్ టఫ్ చిన్న బిడ్డ అయితే. ఒక రోజు అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకా మా సార్ విడిచిపెట్టగానే నాతో చెప్పాడు, తినడానికి పిలుస్తా గానీ బయట వెళ్లి కార్ పార్కింగ్ చేయపో అని చెప్పాడు. ఇంకా నేను కార్ పార్కింగ్ చేసి మా సార్ ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. ఈ రోజు నా అరబిక్ అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఇది 2వ తూరి నేను వేయడము. మా అమ్మ. ఇంకా మా సార్ అయితే ఫోన్ చేసి భోజనం చేయడానికి అయితే రమ్మన్నాడు. నేనైతే వెళ్తున్నాను. చాలా మంది బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టారు. నేను బాత్రూమ్ కడుగుతున్నానని, ఇంట్లో పని చేస్తున్నానని. చూడండి, బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, నేను నా ఫ్యామిలీ కోసం ఏ పనైనా చేస్తాను, ఒక దొంగతనం తప్ప. నిజాయితీగా చేసే ఏ పని అయితే ఏముంది, చెప్పుకునే పని పేరు వేరే కావచ్చు కానీ అందరు చేసే డబ్బుల గురించే కదా. బ్యాడ్ కమెంట్స్ పెడతా అంటే పెట్టండి, మీ ఇష్టం. అది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కదా. సరే, ఉంటాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం వెళ్ళండి.